బడికి పోయే పోరగాళ్ళకు అప్పుడప్పుడు ఇంటోళ్ళు ఏమన్నా కొనుక్కో లేకపోతే దాచిపెట్టుకో అంటాను పైసలు ఇస్తారు కదా. కొందరు పోరగాళ్ళు ఏమో అప్పుడే చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కుంటారు బుక్కబాయోళ్ళు. ఇంకా కొందరేమో గల్ల గురిగలు దాచిపెట్టుకుంటారు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు బనికోన అంటే మా అమ్మ దినామో ₹1 ఇచ్చేది. ఇక నిమ్మకాయ గోళీలు కొనుక్కొని సఫరించుకుంటూ పోతుంటి. కానీ గీళ్ళని చూడండి దాచిపెట్టుకున్న పైసలతో ఏం చేస్తున్నారో. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అనే పాట యాదకస్తదుల్లా. గీ ఇద్దరు అక్క తమ్ముళ్ళని చూస్తుంటే అస్సలు ముచ్చటేందంటే గిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ కూర్లున్న బడి. గీ బల్లె చదువుకునే పిల్లగాన్లు ఎక్కువ ఉన్నారట. బాత్రూమ్ ఏమో ఒకటే ఉందట. మస్తు తక్లీఫ్ అవుతుందని సార్లకి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోలేదట. ఇక గీ అక్క తమ్ముళ్ళిద్దరూ దాచుకున్న పైసలు స్కాలర్షిప్ పైసలతోని ఈ స్కూల్లో బాత్రూమ్ కట్టించిండ్రు. గిళ్ళ నాయన దగ్గరకు పోయి నాయనా గిది గిట్ల సంగతి అని చెప్తే మంచి పని చేసిండ్రు బిడ్డ. ఆ నాయన కూడా ఇంకింత ఆసరైందట. కానీ చదువుకునే పోరగాన్లు గీ వయసుల్నే అందరికి అక్కడికచ్చే గిసొంట ఆలోచన చేసిండ్రంటే మస్తు గిరేట్ కదా. కానీ పోరగాన్లకు తక్లీఫ్ అవుతుందని చెప్పినా పోరగాన్ల పైసలతోని టాయిలెట్ కట్టించేదాకా చూసిండ్రంటే ఈ బల్లున్న సార్లను కూడా మెచ్చుకొని సన్మానం చేయాల్సిందే.